ఈరోజు నిన్ను కూడా రక్షించుకున్నాడు ప్రభు. నిన్ను క్షమించాడు. ఇందాకేమన్నాడు ఆయన? నేనే దేవుణ్ణి, మీరు నాకు సాక్షులన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. సర్వ మానవాళి రక్షణ పొందాలనేది ప్రభువు యొక్క మొదటి ఉద్దేశం మానవుని జీవితం పట్ల. ఈరోజు నువ్వు రక్షించబడినట్లయితే, రక్షణ పొందినట్లయితే నీ జీవితం పట్ల సెకండరీ పర్పస్ అంటారు. ద ప్రైమరీ పర్పస్ ఈజ్ ద సాల్వేషన్. ద ప్రైమరీ పర్పస్ ఏంటంటే, మొదటి ఉద్దేశం ఏంటంటే, మానవాళి అందరూ కూడా రక్షణ పొందాలి. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు, నేను రక్షణ పొందాను. అయితే ఈ రక్షణ పొందినటువంటి ఈ ప్రజల మధ్య వీళ్ళ గురించి దేవుడు నీకు ఇది సెకండరీ పర్పస్ అంటారు. అంటే ఈ సెకండరీ పర్పస్ అనేది ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఏం చేయాలి అంటే, ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ దేవునికి సాక్షిగా ఉంటాడు. ఇందాకేమన్నాడు దేవుడు? నేనే దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు. ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవుని పని చేస్తూ సాక్షిగా ఉంటాడు. ఒక వ్యక్తి కూలి పనికి వెళుతూ దేవునికి సాక్షిగా ఉంటాడు. అనేక మందికి సువార్తను బోధిస్తాడు. అనేక మందిని ప్రభువులోకి నడిపిస్తాడు. అనేక మందికి ప్రభు యొక్క స్వారూప్యంలోకి మారుతూ తన జీవితాన్ని ప్రభువు రూపంలో తన ప్రవర్తన మార్చుకుంటూ అనేక మందిని ప్రభావితం చేస్తాడు. ఇదంతా కూడా ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. వాళ్ళ వృత్తులు ఏదైనా సరే ఒక్కొక్క వ్యక్తి పట్ల ఇది ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇది ఎలా తెలుస్తుందంటే, మారు మనసు పొందిన తర్వాత రక్షణ పొందిన వ్యక్తి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నీ కోసం ఏం చేయాలి? నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు, నువ్వు ఈ పని చేయి అని చెప్తాను అని దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక గృహిణిగా ఉంటూ దేవునికి సాక్షిగా ఉండాలి, నీ పట్ల నాకున్న ఉద్దేశం ఇదే అని చెప్పచ్చు. ఆ వ్యక్తి ఏమీ చేయకపోవచ్చు. ఇంగ్లాండ్లో ఒక తల్లి ఉంది. తనకు చాలామంది పిల్లలంట. ఆ పిల్లల్ని తన జీవితం అంతా కూడా ఆ పిల్లల్ని పెంచడానికే తన సమయం వెచ్చించింది. ఆ పిల్లలు ఎలాంటి వారు అయ్యారంటే, ఒక వ్యక్తి జాన్ వెస్లీ, ఇంకో వ్యక్తి చార్లెస్ వెస్లీ అనుకుంటా, నాకు తెలిసి. ప్రపంచాన్ని సువార్త చేత కదిలించి అనేకుల్ని, కొన్ని వేల మందిని ప్రభువులు నడిపించినటువంటి దైవజనులుగా మారారు. అదంతా కారణం ఎవరంటే, ఆ తల్లి ప్రతిరోజు కూడా వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళని పెంచడానికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని వాడుకున్నాడు. మరియ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మరియ పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, మరియ ఈ ప్రపంచంలోనికి ప్రభువుని తీసుకురావడానికి ఆమెను ఆ విధంగా ఆ పాత్రను వాడుకున్నాడు. యోసేపు పట్ల ఉద్దేశం ఏంటి? యోసేపు ఆమెకు సహకరించి ఆ కుటుంబాన్ని నడిపించడానికి ఆయన ఎలా వాడుకున్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు? 700 సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రకటించబడింది. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఆయన సువార్తను చెప్పాడు, బాప్తిస్మిచ్చాడు. వెంటనే ఆయన జైల్లోనికి వెళ్ళాడు, తల నరికేశారు. అంటే అందరి పరిచర్య, అందరి స్థితి ఒకేలా ఉందా? లేదు. ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటంటే, నా జీవితం పట్ల ప్రభా నీ యొక్క ఉద్దేశం ఏంటి అని గ్రహించి మన జీవితంలో మనం ఏం చేయాలి చెప్పండి? మన ఇష్టము నెరవేర్చుకోవడానికి కాదు, కానీ దేవుని ఇష్టం నెరవేర్చడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం ఏం చేయాలంటే, దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవునికి మనం అప్పగించుకోవడం నేర్చుకోవాలి.